నేను త్రిపురం భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అర్థశాస్త్ర విభాగం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్గొండ. Today I am going to explain about the group equilibrium under monopolistic competition market. ఈ రోజు వీడియోలో నేను ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో గ్రూపు సమతౌల్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని వివరించబోతున్నాను. సో మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ది రియలిస్టిక్ మార్కెట్. So already we have discussed about the perfect competition market in previous videos. So perfect competition is the ideal market. We cannot see in the real world. We cannot see the perfect competition in real world, but we can see the monopolistic competition conditions in real life situation. అంటే మనం వాస్తవిక ప్రపంచంలో సంపూర్ణ పోటీ మార్కెట్ పరిస్థితులు మనం ఎక్కడా చూడలేము, కానీ వాస్తవిక ప్రపంచంలో మనకు కనిపించే మార్కెట్లలో ప్రధానమైనది ఏంటంటే ఏకస్వామ్యపు పోటీ మార్కెట్. సో అలాంటి వాస్తవికతను ప్రతిబింబించే ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో గ్రూపు సమతౌల్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి అంశం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో గ్రూప్ ఈక్విలిబ్రియం ఇన్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. Group equilibrium means price output adjustment of a number of firms instead of an individual firm whose products are close substitutes or differentiated product. గ్రూపు సమతౌల్యము లేదా సమూహ సమతౌల్యం అంటే అర్థం ఏంటంటే సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే వివిధ సంస్థలకు సంబంధించిన ధర ఉత్పత్తి నిర్ణయాలను తెలియచేసే భావన అని అర్థం. అంటే ఒక వ్యక్తిగత లేదా వైయక్తిక సంస్థ యొక్క ధర ఉత్పత్తి నిర్ణయాల గురించి కాకుండా సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే వివిధ సంస్థల యొక్క ధర ఉత్పత్తి నిర్ణయాలను వివరించేటటువంటి భావననే మనం గ్రూపు సమతౌల్యంగా పేర్కొనడం జరుగుతుంది. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ క్రియేట్స్ డిఫికల్టీస్ ఇన్ ద అనలైటికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ because heterogeneous products cannot be added to form the market demand and market supply schedule. So the product differentiation is the important feature of the monopolistic competition market. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో వస్తు వైవిధ్యము లేదా వస్తు భిన్నత్వము అనేది మనకు ప్రధానంగా కనిపించే లక్షణం. ఈ వస్తు వైవిధ్యము అనేది ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో పరిశ్రమ అనేటటువంటి అంశాన్ని వివరించడానికి ఒక ఆటంకంగా ఉంటుంది. అంటే ఇక్కడ పరిశ్రమ అనే భావన ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో ఉండదు. బికాస్ హెటరోజీనియస్ ప్రొడక్ట్స్ కెనాట్ బి యాడెడ్ టు ఫార్మ్ ద మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెట్ సప్లై. అంటే మనకు పరిశ్రమ అనేది ఏర్పడాలంటే మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లై కలిస్తేనే పరిశ్రమ అనేది లేదా పరిశ్రమ సమతౌల్యం అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక సంపూర్ణ పోటీ మార్కెట్లో తప్ప మనకు ఎక్కడ కూడా ఇండస్ట్రీ అనేటటువంటి భావన, పరిశ్రమ అనే భావన ఉండదు. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఓన్లీ ఎగ్జిస్ట్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ కండిషన్. ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ అండర్ మోనోపోలీ ఆర్ లియోపోలీ ఆర్ అలిగోపోలీ యాజ్ వెల్ యాజ్ ది మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. అంటే మనకు పరిశ్రమ అనేది సంపూర్ణ పోటీ మార్కెట్లో తప్ప ఏకస్వామ్యంలో కనిపించదు, ద్విస్వామ్యంలో కనిపించదు, పరిమిత స్వామ్యంలో కనిపించదు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో కూడా కనిపించదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసుకుంటే ఎందుకు పరిశ్రమ అనే భావన ఒక్క పరిపూర్ణ పోటీ మార్కెట్కే పరిమితమై ఉంటుందనే విషయం తెలుస్తుంది. పరిశ్రమ అంటే అర్థం ఏంటంటే ఒకే రకమైన లేదా సజాతీయమైన వస్తువులను ఉత్పత్తి చేసే వివిధ సంస్థల సమూహము అని అర్థం. ఓకే, అన్ని సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు రంగు, రుచి, పరిమాణము, ప్యాకింగ్, నాణ్యత, ట్రేడ్ మార్కు మొదలైన విషయాల్లో ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి భిన్నత్వం లేకుండా ఒకే విధంగా ఉండాలి. హోమోజీనియస్ ప్రోడక్ట్ అంటే. సో ఇఫ్ ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఆర్ హోమోజీనియస్, దెన్ we can call the group of firms as industry. But
Under monopolistic competition, the products are not homogeneous, they are heterogeneous products. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో సజాతీయ వస్తువులు లేవు, ఇక్కడ వైవిధ్యం ఉన్న వస్తువులు, విజాతీయ వస్తువులు ఉంటాయి. ఈ విజాతీయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలన్నిటినీ కలిపి పరిశ్రమగా పిలవటం సాధ్యం కాదు. అంటే విశ్లేషణాత్మకమైనటువంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే మనకు పరిశ్రమ సమతౌల్యం అనేది రావాలంటే మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై పట్టికలు తెలియాలి. షెడ్యూల్స్ ఆఫ్ ది మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెట్ సప్లై. మార్కెట్ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే అన్ని సంస్థల యొక్క డిమాండ్ కలిపితే వచ్చేది. ఇక్కడ మనకు అన్ని సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు వైవిధ్యం కలిగి ఉంటాయి, హెటరోజీనియస్ ప్రొడక్ట్స్, కాబట్టి వాటన్నిటినీ కలిపి మార్కెట్ డిమాండ్ గా మనం పరిగణలోకి తీసుకోలేము. అదేవిధంగా మార్కెట్ సప్లై కూడా. సో అందుకోసమే మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లైని నిర్ణయించలేము కాబట్టి పరిశ్రమ అనే భావన మనకు ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో కనిపించదు. సో చాంబర్లిన్ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోడక్ట్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ. చాంబర్లిన్ అనే ఆర్థికవేత్త పరిశ్రమ అనేటటువంటి భావనకు ప్రత్యామ్నాయంగా ప్రోడక్ట్ గ్రూప్ అంటే సంస్థల సమూహము, ఉత్పత్తి సంస్థల యొక్క సమూహము అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీ అని పిలవకూడదు, ఇక్కడ సజాతీయమైన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల సమూహాన్ని మాత్రమే, సంస్థలన్నింటినీ కలిపి మాత్రమే మనం పరిశ్రమగా పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు విజాతీయంగా ఉంటాయి లేదా భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులుగా ఉంటాయి. సో దేర్ఫోర్ చాంబర్లిన్ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోడక్ట్ గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే పరిశ్రమకు బదులుగా ప్రోడక్ట్ గ్రూప్ అనేటటువంటి పదాన్ని చాంబర్లిన్ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, ఎవ్రీ ఫర్మ్ ఇన్ ద గ్రూప్ హ్యాస్ మోనోపోలీ పవర్ బట్ దెర్ ఇస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద ఫర్మ్స్. The decisions of each firm regarding output and prices will influence other firms. ఇక్కడ ప్రతి సంస్థకు ఏకస్వామ్య అధికారం ఉంటుంది. The monopoly power means the power of price determination. The power of price determination అంటే ధర నిర్ణయించుకునేటటువంటి శక్తినే ఏకస్వామ్య శక్తిగా మనం పేర్కొంటాం. ఇక్కడ ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో ప్రతి సంస్థ ఒక ఏకస్వామ్య అధికారం కలిగిన సంస్థగా ఉంటుంది. సో దేర్ఫోర్ ద మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది కాంపిటీషన్ అమాంగ్ ది మోనోపోలిస్ట్స్. అంటే దీన్ని ఏకస్వామ్యదారుల మధ్య పోటీ అని కూడా అంటారు. అంటే ఇక్కడ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండర్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ బట్ ఈచ్ సెల్లర్ ఈజ్ ఎ మోనోపోలిస్ట్. దేర్ఫోర్ దిస్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది కాంపిటీషన్ అమాంగ్ ది మోనోపోలిస్ట్స్. అంటే ఏకస్వామ్యదారుల మధ్య పోటీ అంటారు. అంటే ఇక్కడ అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు ఉన్నప్పటికీ ప్రతి అమ్మకందారుడు ఒక ఏకస్వామ్యదారుడుగా ఉంటాడు. అంటే ఏకస్వామ్య శక్తి అనేది ప్రతి సంస్థకు ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఏకస్వామ్య శక్తి ఉన్నప్పటికీ కూడా సంస్థల మధ్య పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. బికాస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ క్లోజ్డ్, వెరీ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్, డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. సమీప ప్రత్యామ్నాయ వస్తువులను, భిన్నత్వం కలిగిన వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు కాబట్టి సంస్థల మధ్య పోటీ అనేది ఉంటుంది. ద డెసిషన్స్ ఆఫ్ ఈచ్ ఫర్మ్ రిగార్డింగ్ అవుట్పుట్ అండ్ ప్రైసెస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ ఫర్మ్స్. అంటే ధర మరియు ఉత్పత్తికి సంబంధించి ఒక సంస్థ లేదా ప్రతి సంస్థ తీసుకునే నిర్ణయాలు గ్రూపులో ఉన్నటువంటి ఇతర సంస్థలను కూడా ప్రభావితం చేస్తాయి. డ్యూ టు ద డిఫరెన్సెస్ ఇన్ ప్రొడక్ట్స్, costs, revenues and elasticities of the different firms, it is difficult to know the equilibrium of the group. సో ఇక్కడ ఒక చిక్కు సమస్య ఏర్పడింది. ఏంటంటే ఈ గ్రూపు సమతౌల్యాన్ని తెలుసుకోవాలంటే జనరల్ గా అన్ని ఐడెంటికల్ కాస్ట్, ఐడెంటికల్ డిమాండ్, ఐడెంటికల్ రెవెన్యూస్, ఐడెంటికల్ ఎలాస్టిసిటీ, ఐడెంటికల్ ప్రొడక్ట్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, డ్యూ టు ద డిఫరెన్సెస్ ఇన్ ప్రొడక్ట్స్ అంటే వస్తు వైవిధ్యం ఉండటం వల్ల, అలాగే వస్తు వైవిధ్యంతో పాటుగా వ్యయాలలో, సంస్థల యొక్క ఉత్పత్తి వ్యయాలలో, ఉత్పత్తి రాబడులలో, డిమాండ్ వ్యాకోచత్వాలలో కూడా వివిధ సంస్థల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఉత్పత్తి మరియు వ్యయాలు, రాబడులు, వ్యాకోచత్వాలు అన్ని సంస్థలకు వేరువేరుగా ఉంటాయి, వేరువేరు సంస్థలకు వేరువేరుగా ఉంటాయి. అందువలన ఏమవుతుందంటే గ్రూపు సమతౌల్యాన్ని తెలుసుకోవడం కష్టం అవుతుంది. టు స్టీర్ క్లియర్ ఆఫ్ డిఫికల్టీస్ ఆఫ్ వేరింగ్ కాస్ట్స్ అండ్ ప్రోడక్ట్ డిఫరెన్సెస్, Chamberlain makes some assumptions or some conditions to explain the group equilibrium. So, ఈ
అవరోధాలు అంటే గ్రూప్ సమతుల్యాన్ని వివరించడానికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం, అంటే ఈ వ్యయ వ్యత్యాసాలు ఉత్పత్తి వ్యత్యాసాల వలన తలెత్తే ఇబ్బందులను తొలగించడం కోసం, అలా తొలగించి గ్రూప్ సమతుల్యాన్ని సులభంగా వివరించడం కోసం, సులభంగా విశ్లేషణ చేయడం కోసం చాంబర్లిన్ ఏం చేశాడంటే కొన్ని ప్రమేయాలు చేశాడు. చాంబర్లిన్ మేక్ సమ్ అజంప్షన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ టు అనలైజ్ ద గ్రూప్ ఈక్విలిబ్రియం. ఓకే, we are going to know about these assumptions. సో ఈ ప్రమేయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో the first assumption is the number of firms is large. So this is the important feature of the monopolistic competition. సో ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లక్షణాలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఏంటది? అత్యధిక సంఖ్యలో సంస్థలు ఉంటాయి లేదా అమ్మకందారులు ఉంటారు, సంస్థల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, each firm produces a differentiated product which is a close substitute for the other's product. అంటే ఇక్కడ ప్రతి సంస్థ, మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి సంస్థ వైవిధ్యం ఉన్నటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అవి కూడా ఎలా ఉంటాయి? ఇతర సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులకు సమీప ప్రత్యామ్నాయాలుగా లేదా దగ్గరి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంట్రొడక్షన్ పార్ట్ లో చెప్పుకున్నట్టుగా, సో ఇన్ రియలిస్టిక్ వరల్డ్ we can see the monopolistic competition situation in realistic world. వాస్తవిక ప్రపంచంలో మనం ఏకస్వామ్యపు పోటీ పరిస్థితులనే మనం మార్కెట్ లో చూడగలుగుతాం. సో మనం కొనుగోలు చేసే రకరకాల వస్తువులన్నీ కూడా క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాత్ సోప్స్ తీసుకుంటే లక్స్, సంతూర్, రెక్సోనా, మెడిమిక్స్, లిరిల్, లైఫ్ బాయ్, గోద్రేజ్, ఇట్లా డవ్ అని చెప్పేసి రకరకాల సోప్స్ ఉంటాయి. అన్ని కూడా క్లోజ్ సబ్స్టిట్యూట్స్, బట్ దీస్ ఆర్ నాట్ హోమోజీనియస్. సో దీస్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్, డిఫరెన్షియేటెడ్ బ్రాండ్స్, అంటే వైవిధ్యం ఉన్నటువంటి బ్రాండ్లతో తయారయ్యే వస్తువు, బట్ దే ఆర్ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్, సమీప లేదా దగ్గర ప్రత్యామ్నాయ వస్తువు. ఇట్లా వాస్తవిక ప్రపంచంలో మనకు కనిపించే మార్కెట్ ఏకస్వామ్యపు పోటీ మార్కెట్. ఇక్కడ మనం కొనుగోలు చేసే వస్తువులలో అత్యధికం టూత్ పేస్ట్ తీసుకున్నా, బాత్ సోప్స్ తీసుకున్నా, లేదా డిటర్జెంట్ బార్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా సరే మనకి ఇట్లా క్లోజ్ సబ్స్టిట్యూట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో ద థర్డ్ అజంప్షన్ ఈస్ there is large number of buyers. So this is the common feature. Okay, it can be applied to any type of market, whether it is perfect competition, monopoly, monopolistic competition, duopoly, oligopoly, whatever the type of market it is. Okay, there is large number of buyers exist. ఏ మార్కెట్లో అయినా సరే, ఏకస్వామ్యపు పోటీలోనే కాదు, ఎక్కడైనా సరే, సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యం, ద్విస్వామ్యం, పరిమిత స్వామ్యం, అన్ని మార్కెట్లలో కూడా కొనుగోలుదారుల సంఖ్య లేదా వినియోగదారుల సంఖ్య అత్యధిక సంఖ్యలో ఉంటుంది, అత్యధికంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఈచ్ ఫర్మ్ హ్యాస్ an independent price policy and faces a fairly elastic demand curve. At the same time, expecting its rivals not to take any notice of its actions. ఇక్కడ ప్రతి సంస్థ ఒక స్వతంత్రమైనటువంటి ధర నిర్ణయ విధానాన్ని కలిగి ఉంటుంది. సో దిస్ ఇండిపెండెంట్ ప్రైస్ పాలసీ, ద పవర్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్రైస్ పాలసీ ఈజ్ నోన్ యాజ్ ది మోనోపోలీ పవర్. అంటే సంస్థ స్వతంత్రంగా ధరను నిర్ణయించుకునే విధానాన్ని లేదా స్వతంత్రంగా ధర నిర్ణయ విధానాన్ని కలిగి ఉండటాన్ని మనం ఏకస్వామ్య అధికారం లేదా ఏకస్వామ్య శక్తి అంటాం. సో అండ్ ఈచ్ ఫర్మ్ ఫేసెస్ ఏ ఫెయిర్లీ ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్. అంటే ఒక స్పష్టమైనటువంటి వ్యాకోచ డిమాండ్ రేఖను ప్రతి సంస్థ కలిగి ఉంటుంది. ఎందుకు ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ ఉంటుందంటే, సో ఇన్ మోనోపోలీ యాజ్ వెల్ యాజ్ ది మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ద ఏఆర్ కర్వ్ ఆర్ ద డిమాండ్ కర్వ్ హ్యాస్ నెగటివ్ స్లోప్. ఇట్ మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్, downwards to the left. Okay, left to the right, left to the right, downward slope. అంటే ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది in monopoly as well as the monopolistic competition. But the main important difference between the AR curve in monopoly and AR curve in monopolistic competition is the demand curve under monopolistic competition is more elastic than the demand curve under monopoly market. సో రెండు మార్కెట్లలో కూడా మనకు డిమాండ్ రేఖలు రుణాత్మక వాలును కలిగి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తేడా ఏంటంటే, ఏకస్వామ్య మార్కెట్ తో పోల్చినప్పుడు ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లో రెండు రేఖలు రుణాత్మక వాలును కలిగి ఉన్న ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లో డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ ప్రొడక్ట్స్. అంటే చాలా సంఖ్యలో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు ఉండటం వలన డిమాండ్ వ్యాకోచత్వం ఏకస్వామ్యపు పోటీలో ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్, at the same time expecting its rivals not to take any notice of its actions. ప్రతి సంస్థ ఏమని భావిస్తుందంటే ప్రత్యర్థి సంస్థలు ఏవి కూడా తన యొక్క చర్యలను గమనించట్లేదు. అంటే ఉత్పత్తి ధరలకు సంబంధించి ఒక సంస్థ తీసుకునేటటువంటి నిర్ణయాలను ఇతర సంస్థలు గమనించట్లేదు అని ప్రతి సంస్థ అదే విధంగా అంచనా వేస్తుంది. నెక్స్ట్, ద ఫిఫ్త్ అజంప్షన్ ఈజ్ ఈచ్ ఫర్మ్ నోస్ ఇట్స్ డిమాండ్ అండ్ కాస్ట్ కర్వ్స్. అంటే ప్రతి సంస్థ తన యొక్క డిమాండ్ వ్యయ రేఖలను తెలుసుకొని ఉంటుంది. ప్రతి సంస్థకు డిమాండ్ వ్యయ రేఖలు తెలిసి ఉంటాయి. నెక్స్ట్, ద సిక్స్త్ వన్, ఫ్యాక్టర్ ప్రైసెస్ అండ్ టెక్నాలజీ రిమైన్ అన్చేంజ్డ్ ఆర్ కాన్స్టెంట్. అంటే ఉత్పత్తి కారకాల ధరలు మరియు సాంకేతిక పరిజ్ఞానం మారకుండా స్థిరంగా ఉంటాయి. అంటే ఇక్కడ మనం గ్రూప్ సమతుల్యాన్ని తెలుసుకోవాలంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసెస్ షుడ్ బి అవాయిడెడ్. అంటే వీటి యొక్క ప్రభావం తొలగించాలి. అప్పుడే మనం గ్రూప్ సమతుల్యాన్ని స్పష్టంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే సో ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసెస్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి అజంప్షన్ ని చాంబర్లిన్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్, ద సెవెంత్ అజంప్షన్ ఈజ్ ఈచ్ ఫర్మ్ ఎయిమ్స్ ఎట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ బోత్ ఇన్ షార్ట్ రన్ యాజ్ వెల్ యాజ్ ది లాంగ్ రన్. ప్రతి సంస్థ కూడా గరిష్ట లాభార్జన ధ్యేయంగా స్వల్పకాలంలో అదేవిధంగా దీర్ఘకాలంలో పనిచేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో కామన్ ఫీచర్. ఓకే, వీ కెన్ రైట్ దిస్ ఫీచర్ టు ఎనీ టైప్ ఆఫ్ మార్కెట్. అంటే ఇది ఏ రకమైన మార్కెట్ అయినా సరే ఇది ముఖ్యమైన లక్షణంగా మనం రాసుకోవచ్చు. ఏదది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఎగ్జిస్ట్ అనేది ఎలా అయితే కామన్ ఫీచరో, సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఎయిమ్ అన్నది కూడా కామన్ ఫీచర్. అంటే గరిష్ట లాభార్జన ధ్యేయంగా సంస్థ పనిచేస్తుంది అనేది ప్రతి మార్కెట్ లో ఉండే లక్షణం. నెక్స్ట్, ద ఎయిత్ అజంప్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్ విచ్ has made by Chamberlain is symmetry assumption. So what is symmetry assumption? The number of firms under monopolistic competition is large enough to ensure that individual decision regarding price and output adjustment has negligible influence on the rivals. There is thus no possibility of relation. So it means, according to Chamberlain, there is no mutual relationship or there is no mutual dependence among the firms, among the sellers or producers. అంటే ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో చాంబర్లిన్ ఏం చెప్తున్నాడంటే వివిధ సంస్థల మధ్య పరస్పర సంబంధం అనేది ఉండదు. పరస్పర సంబంధానికి అవకాశం ఉండదు. ఎందుకు అవకాశం ఉండదంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఎగ్జిస్ట్ అండర్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. అంటే ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు ఉంటారు కాబట్టి ధర ఉత్పత్తికి సంబంధించి ఒక సంస్థ తీసుకునే నిర్ణయాలు ప్రత్యర్థులపై ప్రభావాన్ని అంతగా చూపవు. అంటే పరిగణలోకి తీసుకునేంతగా ప్రభావాన్ని చూపవు. ఓకే, హ్యావ్ అడ్జస్ట్మెంట్ హ్యాస్ నెగ్లిజిబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద రైవల్స్. అంటే నెగ్లిజిబుల్ అంటే పరిగణలోకి తీసుకోవాల్సినంత అవసరం లేనంత, అంటే చాలా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ జీరో ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు మనం. అంటే ఒక సంస్థ ధర ఉత్పత్తికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఒక వ్యక్తిగత సంస్థ మిగతా సంస్థలు ప్రత్యర్థి సంస్థలపై ప్రభావాన్ని ఏమాత్రము చూపవు అని అర్థం. సో దిస్ అజంప్షన్ ఈజ్ నోన్ యాజ్ ది సిమెట్రీ అజంప్షన్. ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో మ్యూచువల్ డిపెండెన్సీ ఆర్ మ్యూచువల్ రిలేషన్షిప్ అమాంగ్ ది ఫర్మ్స్ అండర్ monopolistic competition. Next, the ninth and last assumption is uniformity assumption. Okay, సారూప్య ప్రమేయం అనొచ్చు తెలుగులో. So both demand and cost curves for all the products in the group are uniform. Therefore this is called as the uniformity assumption. So ఇంతకుముందు మనం చూసాం ఏంటంటే what is the difficulty to analyze the group equilibrium? The difficulty is vary in demand and cost conditions for the different firms under monopolistic competition. అంటే వివిధ సంస్థల యొక్క డిమాండ్ వ్యయ రేఖలు వేరువేరుగా ఉండటం, డిమాండ్ వ్యయ రేఖలలో వ్యత్యాసాలు ఉండటం గ్రూప్ సమతుల్యాన్ని వివరించడానికి ఒక ఇబ్బందికర పరిస్థితిగా చాంబర్లిన్ గుర్తించాడు. సో ఆ ఇబ్బందిని తొలగించడం కోసం చాంబర్లిన్ ఒక ప్రమేయం చేశాడు. ఏంటి ఆ ప్రమేయం అంటే యూనిఫార్మిటీ అజంప్షన్, అంటే ఏకరూపత ప్రమేయం. దేంట్లో ఏకరూపత, ఏ విషయంలో ఏకరూపత అంటున్నాడంటే both demand and cost curves for all the firms or all the products in the group are identical or uniform. అంటే అన్ని సంస్థల యొక్క డిమాండ్ మరియు వ్యయ రేఖలు ఒకే రకంగా ఉంటాయి.
Okay, there are no differences among the demand and cost curves or cost conditions under monopolistic competition. Chamberlain described this assumption as heroic assumption. Okay, Chamberlain ఈ యూనిఫార్మిటీ ప్రమేయాన్ని, ఏకరూపత ప్రమేయాన్ని ఏమని చెప్పాడంటే హీరోయిక్ ప్రమేయంగా చెప్పాడు. Why Chamberlain described this assumption as heroic assumption? Because the entire analysis of group equilibrium is depends upon this assumption alone. So ఇప్పటివరకు మనం 8 ప్రమేయాలు చూసాము. ఆ 8 ప్రమేయాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి ఒక ఎత్తు. So the entire analysis of group equilibrium under monopolistic competition is totally depends upon the uniformity assumption. Okay, without this assumption we can't analyze the group equilibrium under monopolistic competition market. అంటే ఈ యూనిఫార్మిటీ ప్రమేయం లేకుండా గ్రూప్ సమతుల్యాన్ని వివరించడం సాధ్యం కాదు. అందుకోసమే దీన్ని చాంబర్లిన్ హీరోయిక్ ప్రమేయంగా పేర్కొన్నాడు. నెక్స్ట్, గివెన్ ద అజంప్షన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ గ్రూప్, identical costs and the absence of relation among firms, Chamberlain proceeded to show the equilibrium of the group of firms producing close substitutes. ఈ ప్రమేయాలను ఆధారంగా చేసుకొని చాంబర్లిన్ ఏం చేశాడంటే సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సమూహ ప్రమేయాల ఆధారం, అంటే 2 ప్రమేయాలు, ఐడెంటికల్ కాస్ట్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ది రిలేషన్. అంటే డిమాండ్ వేరేకలు ఒకే రకంగా ఉండటం, వ్యత్యాసం లేకుండా, సంస్థల మధ్య పరస్పర సంబంధం లేకపోవడం, అంటే సిమెట్రీ అజంప్షన్, యూనిఫార్మిటీ అజంప్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్స్, లాస్ట్ 8th and 9th అజంప్షన్స్. 8వ 9వ ప్రమేయం, ఈ 2 ప్రమేయాల ఆధారంగా చేసుకుని చాంబర్లిన్ ఏం చేశాడంటే గ్రూపు సమతుల్యాన్ని వివరించడానికి ముందుకు వెళ్ళటం జరిగింది. అంటే సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే వివిధ సంస్థలకు సంబంధించిన గ్రూపు యొక్క సమతుల్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. Chamberlain explanation of the group can be described more clearly through the marginal cost and marginal revenue curves. Although Chamberlain himself used only AC and AR, it means average cost and average revenue. ఈ గ్రూపు సమతుల్యానికి సంబంధించి చాంబర్లిన్ వివరణ అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలంటే మనకు 2 రేఖల ద్వారా తెలుసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ద గ్రూప్ ఈక్విలిబ్రియం, సో వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ equilibrium of the firm in any type of market through the MC and MR curves. మనం ఏ మార్కెట్ లో అయినా సరే సంస్థ యొక్క సమతుల్యాన్ని ప్రధానంగా చర్చించుకునేది, సులభంగా అర్థం చేసుకోగలిగేది ఏ విశ్లేషణ ద్వారా అంటే ఉపాంత వ్యయము, ఉపాంత రాబడి రేఖల విశ్లేషణ ద్వారా. సో ఇక్కడ కూడా చాంబర్లిన్ యొక్క గ్రూప్ సమతుల్యాన్ని మనం ఉపాంత వ్యయ రేఖ మరియు ఉపాంత రాబడి రేఖల ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చాంబర్లిన్ మాత్రం ACAR కర్వ్స్ ద్వారా వివరించడం జరిగింది. అంటే సగటు వ్యయము, సగటు రాబడి రేఖల ద్వారా సమతుల్యాన్ని వివరించాడు. గ్రూప్ సమతుల్యాన్ని వివరించడానికి ఈ 2 రేఖలు వాడాడు. కానీ మనం విశ్లేషణ సులభంగా ఉండటం కోసం MCMR రేఖల ద్వారా గ్రూప్ సమతుల్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. The LAC and LMC curves are common to all the firms. Here LAC refers to long run average cost curve and LMC refers to long run marginal cost curve. Okay, both long run average and marginal cost curves are common to all the firms. So already we have discussed about the heroic assumption which was made by the Chamberlain. Okay, what is the heroic assumption? Identical cost and demand conditions. అంటే డిమాండ్ వేరేకలు ఒకే రకంగా ఉండటము అనేటటువంటిది హీరోయిక్ ప్రమేయంగా మనం చూసాం. సో దాని ఆధారంగానే ఇక్కడ దీర్ఘకాలంలో సగటు వ్యయము, ఉపాంత వ్యయాలకు సంబంధించిన రేఖలు అన్ని సంస్థలకు ఒకే విధంగా ఉంటాయి అని చెప్పేసి చాంబర్లిన్ పేర్కొనడం జరిగింది. సో మోర్ ఓవర్ దీస్ కాస్ట్ కర్వ్స్ ఫిక్స్డ్ ఈవెన్ వెన్ ద ఫర్మ్స్ లీవ్ ద గ్రూప్ ఆర్ న్యూ ఫర్మ్స్ ఎంటర్ ఇంటు ద గ్రూప్. అంటే ఈ వ్యయ రేఖలు అదే విధంగా స్థిరంగా ఉంటాయి. ఈ వ్యయ రేఖల యొక్క స్వభావం మారదు. ఒకవేళ గ్రూపులోకి కొత్త సంస్థలు వచ్చి చేరినప్పటికీ లేదా గ్రూపులో ఉన్న సంస్థలు బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ వ్యయ రేఖల యొక్క స్వభావము మారదు. అంటే LAC, LMC రేఖలు ఫిక్స్డ్ గా ఉంటాయి, అన్ని సంస్థలకు ఒకే రకంగా ఉంటాయి. అదే విధంగా సంస్థల సంఖ్య పెరిగినా, సంస్థల సంఖ్య తగ్గినా, అంటే కొత్త సంస్థలు మార్కెట్ లోకి ఎంటర్ అయినా, ఉన్న సంస్థలు మార్కెట్ లోంచి వెళ్ళిపోయినా సరే, గ్రూప్ లోంచి వెళ్ళిపోయినా సరే, సంస్థల యొక్క వ్యయ రేఖలు మాత్రం స్థిరంగా అదే విధంగా ఉంటాయి.
Okay, next, equilibrium of the group implies that supernormal profits are wiped out through competition. When the group is in equilibrium, it will be found that the AR line is tangent to the LAC curve. Chamberlain described this as tangency solution. Okay, ఇక్కడ గ్రూపు సమతౌల్యం ఏర్పడినప్పుడు అసాధారణ లాభాలు అనేవి తుడిచిపెట్టబడతాయి. బికాస్ త్రూ ద కాంపిటీషన్, అంటే మార్కెట్లో పోటీ పరిస్థితులు ఉండటం వలన గ్రూపు సమతౌల్యం ఉన్నప్పుడు అసాధారణ లాభాలు తుడిచివేయబడతాయి. ఎందుకంటే సో హియర్ వి షుడ్ నో అబౌట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, దట్ ఈస్ ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఫీచర్. స్వేచ్ఛాయుత ప్రవేశము, స్వేచ్ఛాయుత నిష్క్రమణ. ఇన్ లాంగ్ రన్ అండర్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, new firms will enter into the group as well as the old firms can exit from the group. There is a freedom to entry into the group as well as the exit from the group. అంటే గ్రూప్ లోకి కొత్త సంస్థలు రావడానికి, అదే విధంగా ఉన్న సంస్థలు గ్రూప్ నుంచి నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ లాంగ్ రన్ ఓన్లీ. దీర్ఘకాలంలో మాత్రమే ఈ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అందువలన ఏమవుతుంది, ఇన్ లాంగ్ రన్ equilibrium of the group implies that supernormal profits are wiped out through competition and through the feature of the free entry and free exit of the firms into the group or from the group. ఓకే, కొత్త సంస్థల ప్రవేశ నిష్క్రమణలకు స్వేచ్ఛ ఉండటం వలన, అదే విధంగా పోటీ పరిస్థితుల వలన గ్రూప్ సమతౌల్యం ఉన్నప్పుడు అసాధారణ లాభాలు అనేవి తుడిచివేయబడతాయి. అంటే అర్థం ఏంటి, ఆల్ ఫర్మ్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఇన్ ద గ్రూప్ will get only normal profits. అంటే అన్ని సంస్థలు, గ్రూపులోని అన్ని సంస్థలు కేవలం సాధారణ లాభాలను మాత్రమే పొందుతూ సమతుల్య స్థితికి చేరుకుంటాయి. ఓకే, when the group is in equilibrium, it will be found that the AR line, it means average revenue curve, is tangent to the long run average cost curve. అంటే గ్రూపు సమతౌల్యం ఏర్పడినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, సగటు రాబడి రేఖ దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖకు స్పర్శ రేఖగా ఉంటుంది. సో చాంబర్లైన్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ టాంజెన్సీ సొల్యూషన్ బికాస్ at the point of the group equilibrium, the AR curve is tangent to the LAC curve. So therefore this is named as tangency solution by the Chamberlain. సో ఈ రకంగా AR LAC రేఖలు టాంజెంట్ గా ఉండటం వలన ఈ గ్రూపు సమతౌల్యం అనేది ఏర్పడుతుంది. గ్రూప్ సమతౌల్యం అనేటటువంటి విశ్లేషణకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి చాంబర్లిన్ దీనిని టాంజెన్సీ సొల్యూషన్, అంటే స్పర్శ సమతౌల్యము లేదా స్పర్శ పరిష్కారంగా సూచించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు గ్రూప్ ఈక్విలిబ్రియం ఎక్కడ ఏర్పడుతుంది అనేది అర్థమైపోయింది. వేర్ LAC is tangent to the average revenue curve. Okay, next, this means that in the long run no firm in the group can earn supernormal profits and no firm suffers a loss. సో ఇప్పటివరకు మనం సంస్థ అసాధారణ లాభాలు కానీ నష్టాలు కానీ పొందదు అని చెప్పుకున్నాం దీర్ఘకాలం. ఎందుకు పొందదు అంటే ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిస్ట్ అండర్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో దీర్ఘకాలంలో కొత్త సంస్థల ప్రవేశానికి, ఉన్న సంస్థల నిష్క్రమణకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టి దీర్ఘకాలంలో అసాధారణ లాభాలు వస్తే ఏం జరుగుతుంది, న్యూ ఫర్మ్స్ విల్ అట్రాక్ట్ విత్ ది abnormal or supernormal profits. Then what will happen? So the supply will increase. Due to increase in supply, the price and AR average revenue will decrease. So it will come down. The AR curve will come down. And AR రేఖ కిందికి వస్తుంది, ధర తగ్గుతుంది. Due to increase in the prices, abnormal profits will disappear in the long run. అంటే దీర్ఘకాలంలో అసాధారణ లాభాలు అదృశ్యమైపోతాయి. Because of the entry of the new firms into the group. So there is a freedom to entry of new firms into the group. Therefore, if some firms earning abnormal profits or supernormal profits in the long run, new firms will enter into the group, and with the entry of the new firms, the supply of the products will increases. As per the increase in the supply, the price of the products will come down. Okay, due to this fall in a price, abnormal profits will disappear in long run. Okay, so as well as no firm suffers or no firm incurs a loss in long run. అంటే దీర్ఘకాలంలో గ్రూప్ సమతౌల్యం ఉన్నప్పుడు అసాధారణ లాభాలు ఏ సంస్థ పొందలేదు, ఎందుకో చెప్పుకున్నాం. ఇప్పుడు నష్టాలు కూడా ఏ సంస్థ పొందదు.
because if some firms are incurring losses in the long run, so in these loss incurring firms, some firms will exit from the group, okay, which are not able to bear the losses. అంటే నష్టాలు పొందుతున్నటువంటి సంస్థలలో, అంటే దీర్ఘకాలంలో కొన్ని సంస్థలు నష్టాలతో నడుస్తూ ఉంటే ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో ఆ నష్టాలను భరించలేని సంస్థలు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి అంటే గ్రూప్ నుంచి నిష్క్రమిస్తాయి. సో డ్యూ టు ఎగ్జిట్ ఆఫ్ ఫ్యూ ఫర్మ్స్ ఫ్రమ్ ది గ్రూప్, the supply of the products will decrease. Okay, shortage of supply కొరత ఏర్పడుతుంది కొన్ని సంస్థలు మార్కెట్ నుంచి నిష్క్రమించడం వల్ల. ఓకే, due to fall in the supply, due to the shortage of supply, the price of the products will rise. Okay, due to increase in the price or due to increase in the average revenue, the losses will disappear in the long run. అంటే ఇప్పుడు ఏమైంది, ధర పెరుగుతుంది, ఉన్న సంస్థలు మార్కెట్ నుంచి నిష్క్రమించడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది, సప్లై తగ్గుతుంది. సప్లై కొరత వలన, అంటే when we compare with the demand, supply will become shortage when compared to the demand. So the prices of the products will rise. So due to rise in the price, the losses will disappear in the long run. అంటే ధర పెరగడం వలన నష్టాలు అనేవి అదృశ్యమైపోతాయి. ఈ విధంగా in the long run, no firm in the group can earn supernormal profits, as well as the no firm suffers or no firm incurs a loss. అంటే ఏ సంస్థ నష్టాలను పొందదు, ఏ సంస్థ అసాధారణ లాభాలు పొందదు. ఇట్ మీన్స్ ఆల్ ఫర్మ్స్ ఇన్ ద గ్రూప్ విల్ గెట్ ఓన్లీ నార్మల్ ప్రాఫిట్స్. అంటే గ్రూప్ లోని అన్ని సంస్థలు కేవలం సాధారణ లాభాలను మాత్రమే పొందుతూ సమతుల్య స్థితికి చేరుకుంటుంది. ఓకే, so this is the explanation about the group equilibrium, graphical explanation, graphical representation. Okay, here, so these blue and red lines are the negative slope lines are the revenue curves. The blue line is the average revenue curve and the red line is the marginal revenue curve. Both curves have negative slope. Okay, because if a firm want to produce more, it must reduce its price. It must reduce the price of its product. అంటే సంస్థ ఎక్కువ వస్తు రాశిని అమ్మాలంటే అసంపూర్ణ పోటీలో ఖచ్చితంగా ధరను తగ్గించాల్సి ఉంటుంది. అందుకోసమే అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఎక్కడైనా సరే రాబడి రేఖలు రుణాత్మక వాలును కలిగి ఉంటాయి. అందుకోసం ఇక్కడ ఏఆర్ రేఖ, ఎంఆర్ రేఖ మనకు రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఓకే, సో ద బ్లాక్ లైన్ ఈజ్ ఎల్ఏసి and the green line is the LMC. This is long run average cost curve, black line, and the green line is the long run marginal cost curve of all firms. Okay, already we have assumed that, so the average cost and marginal cost curves of all the firms are identical. There is no difference between the LAC and LMC curves of all the firms in the group. అంటే అన్ని సంస్థల యొక్క ఎల్ఏసి రేఖలు, ఎల్ఎంసి రేఖలు ఒకే విధంగా ఉంటాయి. అలాగే ఏఆర్ రేఖలు, ఎంఆర్ రేఖలు కూడా ఒకే విధంగా ఉంటాయని ప్రమేయం చేశారు. ఓకే, ఇన్ దిస్ గ్రాఫ్ అవుట్పుట్ షోన్ ఆన్ ఓఎక్స్ యాక్సిస్ అండ్ ప్రైస్, రెవెన్యూ అండ్ కాస్ట్స్ ఆర్ షోన్ ఆన్ టేకెన్ ఆన్ ఓవై యాక్సిస్. సో హియర్ ఎట్ పాయింట్ టీ ద ఎల్ఏసి కర్వ్ ఇస్ టాంజెంట్ టు ది ఏఆర్ కర్వ్. అంటే టీ అనే బిందువు దగ్గర ఎల్ఏసి రేఖ ఏఆర్ రేఖకు స్పర్శ రేఖగా ఉంది. సో ఎట్ దిస్ పాయింట్, so below this point, at point E, the LMC curve cuts the MR curve. So therefore equilibrium will be established at this point E. అంటే ఇక్కడ ఈ టీ బిందువు నుంచి కింది వైపుకు చూసినప్పుడు ఈ అనే బిందువు దగ్గర ఎల్ఎంసి రేఖ, అంటే దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ, ఉపాంత రాబడి రేఖను ఖండించింది. అంటే అర్థమైంది, the only condition of MC is equal to MR is fulfilled at this point. అంటే సంస్థ సమతుల్యానికి ఉన్న ఒకే ఒక నిబంధన ఇక్కడ అమలులో ఉంది. ఏంటది? ఉపాంత వ్యయం ఉపాంత రాబడికి సమానంగా ఉండడం. MC is equal to MR is the main condition. ఓకే, ద ఓన్లీ కండిషన్. సో ఇక్కడ సంస్థ ఆ నిబంధన అమల్లో ఉంది కాబట్టి సమతుల్య స్థితికి చేరుకుంటుంది. సో ఇక్కడ ఆల్ ఫర్మ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఓక్యూ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ద ప్రైస్ ఈస్ డిటర్మైన్డ్ యాజ్ ఓపీ. అంటే సంస్థలు ఓక్యూ పరిమాణంలో ఉత్పత్తి చేసి ఓపీ ధరకు అమ్ముతున్నాయి. So at this equilibrium point, both LAC and AR curves are tangent. So AR curve is tangent to the LAC curve. It means both AR and LAC are equal. Okay, LAC, AR rendu samanamainayi. And ardhamaindi all firms are incurring or all firms are getting normal profits only. Okay,
ఓకే, నైదర్ అబ్నార్మల్ ప్రాఫిట్స్ నార్ లాసెస్, అంటే అసాధారణ లాభాలు పొందట్లేదు, సాధారణ లాభాలు నష్టాలు పొందట్లేదు, కేవలం సాధారణ లాభాలు మాత్రమే పొందుతూ గ్రూపులోని సంస్థలన్నీ సమతుల్యంలో ఉంటాయి. ఎలా సాధారణ లాభాలు పొందుతున్నాయి అనేది ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ప్రాఫిట్. Here the total revenue is OPTQ, price into output. Here price is OP, output is OQ. If we multiply the price with output, we can get this rectangle OPTQ rectangle. This is total revenue of all the firms. Then total cost. The formula to obtain total cost is AC into Q. Here average cost is TQ and output is OQ. If we multiply the distance of TQ with the OQ, then we will get OPTQ rectangle. So it means the total revenue is OPTQ as well as the total cost is also OPTQ. If we subtract these two, total revenue and total cost, then we will get 0. OPTQ rectangle minus OPTQ rectangle. Therefore we will get 0. Zero profit means all firms getting normal profits. Okay, so therefore we can conclude that in group equilibrium, where the cost and revenue curves are identical to all the firms will getting normal profits only. Then the group equilibrium under monopolistic competition will be established. ఈ విధంగా అన్ని సంస్థల యొక్క డిమాండ్ వ్యయ రేఖలు ఒకే రకంగా ఉన్నప్పుడు గ్రూపులోని సంస్థలన్నీ సాధారణ లాభాలను పొందుతూ సమతుల్య స్థితికి చేరుకుంటాయి. ఈ విధంగా యూనిఫార్మిటీ అజంప్షన్, సిమెట్రీ అజంప్షన్ అనేటటువంటి రెండు రకాలైనటువంటి కీలకమైన ప్రమేయాల ద్వారా చాంబర్లిన్ గ్రూపు సమతుల్యాన్ని వివరించడం జరిగింది. ఓకే, ఇంతటితోటి ఈ వీడియోను ముగిస్తున్నాము. మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.